వీడియో రెడీ 1 2 3 స్టార్ట్ హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఎస్, ఆ స్మైలే తెలిసిపోతుంది మీరు చాలా బాగున్నారని. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఇదైతే సీలేరు వెళ్ళిన డే. ఆ రోజు మేము అంటే ఈవినింగ్ మా డాడీ ఫంక్షన్ ఉంది, సో మధ్యలో టైం ఉంది కదా, అప్పుడు మేము ఐబీలో అంటే అందరికీ సరిపోదు కదా ఇంట్లోని అని చెప్పేసి ఐబీలో కొన్ని రూమ్స్ అయితే తీసాము. అక్కడికి వెళ్తున్నాం ప్రెసెంట్. ఐబీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటే మనకి సీలేరు మొత్తం అంటే మనకి వ్యూ పాయింట్ ఎలాగో ఐబీ అనేది సీలేరు వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తం చుట్టూరా కనిపిస్తుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐబీ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఐబీ అనేది అది ఇన్స్పెక్షన్ బంగ్లా అనమాట. అది ఏపీ జెన్కోలో వర్క్ చేసే వాళ్ళకి ఇస్తారు. పర్ డే 500 రూపీస్ రెంట్. అండ్ వ్యూ బాగుంటుంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఐబీ అండ్ కొంచెం హైట్లో ఉంటుంది. అసలు సీలేరు రోడ్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా అంటే మనకి నార్మల్ స్ట్రీట్స్లా కాకుండా లైన్గా ఒకటే ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మనకి పక్కన లైన్స్ వస్తుంది. బాగుంటుంది అసలు సీలేరు అనేది. చాలా చూడాల్సిన ప్లేస్. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ మేము సీలేరులో అయితే ఇవి చాలా మెమరబుల్ డేస్, ఇవి మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పేసి ప్లాన్ చేసుకొని అందరం కలిసి వెళ్ళాము. అండ్ మ్యాక్సిమం 3 days చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అందులోని ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉంటుందని చెప్పచ్చు. నాకైతే ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీథింగ్. నాకు ఇంకా అన్ని ఫ్యామిలీ అనే చెప్పచ్చు. అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా మొత్తం నాకు ఫ్యామిలీలోనే సెట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి. అండ్ ఇక్కడైతే నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అండ్ ఇది నా చిన్న కూతురు. ఏంటి ఓన్లీ డాటర్ అన్నారు అని చెప్పేసి అన్నారు కదా, మా చెల్లె వాళ్ళ కూతురు. నెక్స్ట్ మంత్ తన బర్త్డే, అప్పుడు రివీల్ చేస్తారు. అండ్ ఈ కార్ చూడండి చాలా అంటే డిఫరెంట్గా ఉంది. అందుకని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం కొన్ని. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను కదా, ఇది ఇక్కడ నుంచి మొత్తం డ్యామ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడన్నా మంచు మాత్రం ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఈ కార్ మీద ఎక్కి ఇది ఉంది కదా, ఈ స్టెప్ ఒక బోట్ మీద మొత్తానికి ఏవేవో రీల్స్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ టైం మొత్తం జస్ట్ ఒక్కటే రీల్ చేసాము. అది ఆల్రెడీ పోస్ట్ చేసాము. అండ్ మొత్తం ఇంకా మ్యాక్సిమం అంతా ఎంజాయ్ చేసాము. ఇది అయితే నెక్స్ట్ డే వ్లాగ్. నెక్స్ట్ డే మేము కొల్లూరు వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. మేము పొల్లూరు వెళ్ళి వచ్చిన తర్వాత మనం సీలేరు బ్యాక్ అయిపోతుంటే మధ్యలో ఉంటుంది 4 డ్యామ్ అని చెప్పేసి. బాగుంటుంది ఇక్కడ సీనరీ, ఫొటోస్కి చాలా బాగుంటుంది. అండ్ పక్కన మీకు కొన్ని స్టెప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. అక్కడి నుంచి మనం కిందకి కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని వచ్చాము, కిందకి వెళ్ళాము. బట్ ఇప్పుడు ఏమంటే లైట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి కిందకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే సీనరీ చాలా చుట్టూరా చాలా సీనరీ బాగుంటుంది కాబట్టి ఫొటోస్ బాగా వస్తాయి. అండ్ అసలు మనం ఇక్కడ అక్కడ అని కాదు, మన ఫ్యామిలీతో మనకి కావాల్సిన వాళ్ళతో కలిసి ఉంటే అది మీరు ఎక్కడున్నా అది చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. నా వరకు అయితే నేను ఎప్పుడూ మ్యాక్సిమం ఎక్కువ నాకు అంతా ఫ్యామిలీనే. అంటే నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా నేను ఫ్రెండ్స్ని కూడా పెద్దగా మెయింటైన్ చేయను, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటాను. అండ్ వాళ్ళని నేను చేసుకున్న నా ఫ్యామిలీతోనే షేర్ చేసుకుంటాను. అండ్ నాకు దొరికిన ఫ్యామిలీలో కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే అంతా కూడా నాకు అట్లనే సెట్ అయ్యింది.
సో మీరు కూడా కనీసం మంత్లీ వన్స్ ఆర్ 2-3 మంత్స్కి ఒకసారి ఇలాంటి ప్లాన్స్ ట్రిప్ చేసుకుంటే మనకున్న బిజీ లైఫ్ నుంచి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అంతే వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.